భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. ప్రతీకార సుంకాలకు ఏమాత్రం చలించని మన దేశం మీద డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా రగిలిపోతున్నారు. ఎస్ఈఓ సమ్మిట్లో భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్లతో భేటీ కావటం ఆయనకు ఏమాత్రం రుచించటం లేదు. మన దేశం చైనాతో సత్సంబంధాలను పునరుద్ధరించుకోవటం, రష్యాతో బంధాన్ని మరింత పటిష్టపరుచుకోవడంతో పాటు మరింతగా చమురు కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయం డొనాల్డ్ ట్రంప్కు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. భారత్పై విధించిన సుంకాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. భారత్ను అత్యధిక సుంకాలు విధించే దేశంగా పేర్కొంటూ ఇండియా కిల్స్ విత్ టారిఫ్స్ అంటూ విమర్శలు గుప్పించారు. రష్యా నుంచి చమురుకుంటున్న భారత్పై ఇంకా పూర్తి స్థాయిలో ఆంక్షల మూత మోగించలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే సెకండరీ సుంకాలను విధించారని 2-3 విడతలను చేపట్టలేదని స్పష్టం చేశారు. తాజాగా వైట్ హౌస్ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్లో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఓ విలేకరి ప్రశ్నించారు. ఇండియాపై ద్వితీయ శ్రేణి సుంకాలు విధించాం. చైనా తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసే పెద్ద దేశం ఇండియానే. ఇది రష్యాకు $100 బిలియన్ల నష్టం కలిగించింది. మీరు దీన్ని చర్య కాదంటారా అని ప్రశ్నించారు ట్రంప్. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 సుంకాలు మిగిలే ఉన్నాయి. మీరేమో చర్య లేదు అంటున్నారు. బహుశా మీకు కొత్త ఉద్యోగం అవసరం అంటూ రిపోర్టర్ని ఉద్దేశించి ట్రంప్ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇండియాకు పెద్ద సమస్యలొస్తాయని 2 వారాల క్రితమే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడు అదే జరిగిందని గుర్తు చేశారు. Well, I've already done that with regard to India, and we're doing it with regard to other things. And I put out a truth last night. You saw that. Would you say that putting secondary sanctions on India, the largest purchaser outside of China, they're almost equal? Would you say there was no action? That cost hundreds of billions of dollars to Russia. You call that no action? And I haven't done phase 2 yet or phase 3. But when you say there's no action, I think you ought to get yourself a new job. Because if you remember, 2 weeks ago I said, if India buys, India's got big problems. And that's what happened. So don't tell me about that. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. భారత్, చైనాలు భాగస్వాములని పేర్కొంటూ వీరి ద్వైపాక్షికాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ట్రంప్ పరిపాలన ఆసియాలోని 2 అతిపెద్ద శక్తులను అణగదొక్కేందుకు ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తుందని విమర్శించారు. అతిపెద్ద జనాభా ఉన్న భారత్, చైనాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు. ఆయా దేశాలకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, దేశీయ చట్టాలున్నాయి. టారిఫ్లతో వారిని శిక్షించే ప్రయత్నాలు చేస్తే అవి ఆ దేశ నాయకులను క్లిష్టతరంలోకి నెట్టేస్తాయి. ఈ క్రమంలో వారిలో ఎవరైనా బలహీనపడితే అతని రాజకీయ జీవితం ముగిసిపోతుంది.